ద లార్డ్. ప్రభువుకు స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ప్రభు బిడ్డలారా, గత ఎపిసోడ్లో న్యాయాధిపతుల గ్రంథం మొదటి భాగాన్ని ధ్యానం చేసినాం. ఈనాడు ఆ న్యాయాధిపతుల గ్రంథంలో రెండవ భాగముగా కొనసాగిస్తాం. గత ఎపిసోడ్లో మొదటి భాగముగా న్యాయాధిపతుల 21 అధ్యాయాలను విశ్లేషించి ధ్యానం చేసినాం. మొదటి 3 అధ్యాయాలలో ఇశ్రాయేలీయుల క్షీణత, 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 16వ అధ్యాయం చివరి వరకు ఇశ్రాయేలీయులు పాపము చేసి దోషులై ఇతర జనాంగములకు అప్పగించబడిన విధానం, అది 3వ అధ్యాయం 5వ వచనం నుండి 16వ అధ్యాయం 31వ వచనం వరకు 7 సార్లు ఇశ్రాయేలీయులు పాపము చేయుట వలన అప్పగించబడటం మనం చూస్తాం. ఈనాడు 17వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తాం. అనగా అందులోని 5 భ్రష్టత్వాలను గమనించుదాం. ఇక మిగిలిన 18వ అధ్యాయం నుండి 21 వరకు కూడా 3వ భాగంగా రేపటి ఎపిసోడ్లో ధ్యానం చేస్తాం. ఆ తరువాత న్యాయాధిపతుల గ్రంథం తరువాత రూతు గ్రంథం ఎందుకు బైబిల్లో చేర్చినారు అనే విషయాన్ని కూడా ప్రస్తావించుకొని ముగించుకుందాం. ఆ రీతిగా న్యాయాధిపతుల గ్రంథాన్ని పూర్తి చేసుకుందాం. ఈనాడు న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం. ఈ 17వ అధ్యాయం చాలా చిన్నది, 13 వచనాలు మాత్రం ఉంటాయి అందులో. దీనికి మూల కారణం ఈ 17వ అధ్యాయంలో 5 రకాల భ్రష్టత్వములను మనము చదువుకొని పోతున్నాం, ధ్యానించబోతున్నాం కదా. దీనికి మూలం ఏంటి, దీనికి కారణం ఏంటి అనే దానికి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ఆ తరువాత ఆ వచన ఆధారంగా ముందుకు వెళదాం. 6వ వచనం, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను అని 17వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడి ఉంది కదా. ఇంకాస్త వెనక్కి దీనికి కారణం ఏంటి అనంటే 2వ అధ్యాయం 10వ వచనంలో యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరం ఒకటి పుట్టగా. ఎంత ఘోరం! దేవుని కార్యాలను ఎరగని తరం తయారైంది. ఆ తరము తరువాత వాక్యం ఎరగని, దేవుని ఎరగని ప్రజలుగా వారు ఏ స్థితికి మారారంటే ఇప్పుడు చదువుకున్న దేవుని వాక్యం 17వ అధ్యాయం 6వ వచనంలో ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. వాక్యం లేకపోతే మనుషులు ఇష్టానుసార ప్రవర్తనకు వెళ్ళిపోతారు. వాక్యంలో తేటగా రాశాడు సామెతల గ్రంథంలో, వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ అని రాయబడి ఉంది. దేవోక్తి లేని ఎడల ప్రజలు నశించుదురు, వాక్యము లేని ఎడల ప్రజలు ఇష్టానుసార ప్రవర్తనకు వెళ్ళిపోతారు అనే సత్యం ఈ ఎపిసోడ్లో, ఈ వాక్య ధ్యానంలో మనము గ్రహించాలి అని నేను మనవి చేస్తున్నాను. ఈ 5 భ్రష్టత్వాలకు కారణం ఏంటంటే వాక్యం లేని వారయ్యారు, వాక్యము నందు ఆసక్తి లేని వారయ్యారు, వాక్యము ధ్యానించని వారయ్యారు, వాక్యం ఏమి చెబుతుంది అని మనస్కరించని వారయ్యారు. వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది, దేవుని సన్నిధి వారితో కూడా వచ్చింది. 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో మునగిన ప్రజలు 10 గొప్ప అద్భుతాల చేత, మోషే నాయకత్వం చేత నడిపించబడి 40 సంవత్సరాలు అరణ్యయాత్రలో అనేక విషయాలు నేర్చుకొని, ప్రాముఖ్యంగా 7 అనుభవాలు నేర్చుకొని ఆ తదుపరి కనానులోకి ప్రవేశించారు.
కనానులో ప్రవేశించే ప్రజలరా, మీలోనికి కనాను రాకుండా చూసుకోండి అని హెచ్చరించబడ్డారు ముందే. వీరు కనానుకు వచ్చే తర్వాత సాతానుడు ఎంత వారిని నష్టపరిచాడంటే, దేవునినైనను దేవుని కార్యములనైనను ఎరగని తరం తయారయ్యేటట్టు చేసినాడు. ఇది తల్లిదండ్రుల యొక్క బాధ్యత అని గత ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. దేవుని వాక్యము పిల్లలకు బోధించటము తల్లిదండ్రుల యొక్క బాధ్యత అని గత ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ 17వ అధ్యాయంలో వాక్యము ఎరగకపోతే ఉన్న ప్రమాదం ఏంటి అనేది తేటగా గ్రహిస్తాం. వాక్యము యొక్క విలువను ఎరుగుదాం. వారి వలె అట్టి భ్రష్టత్వాలకు పడిపోకుండా, జారిపోకుండా మనలను మనమే కాపాడుకుందాం. వాక్యం 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 ముఖ్యం, వాక్య ధ్యానం ముఖ్యం అని భయముతో వణుకుతో వాక్యానికి ప్రధాన స్థానం ఇస్తాం. వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ వ్యవస్థలో కానీ, మరి ముఖ్యంగా సంఘ పరిచర్యలో కానీ వాక్యం ప్రధానమైనది తప్ప మిగిలిన ప్రోగ్రామ్స్తో వాక్యాన్ని మరుగున పరిస్తే ఎంత ప్రమాదం ఉంది అనేది 5 అంశాలుగా మీ ముందు పెట్టాలని ప్రభు నాకు భారం ఇచ్చాడు. చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్య ధ్యానములోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన తండ్రి, ఈ దినమును బట్టి స్తోత్రములు నాయన. వాక్యమును నేర్పిస్తూ, మర్మములను తెలియపరుస్తూ, ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్నందుకై స్తోత్రములు తండ్రి. మీ దాసుని మరుగుపరిచి మీరే ఆత్మదేవుడుగా నింపి నిండి ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మా అందరికీ ఆశీర్వాదకరంగా నుండినట్లు దర్శించుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకుంటున్నాను ప్రియ తండ్రి, ఆమేన్. వాక్యంలోకి వెళదామా? 17వ అధ్యాయంలో 4వ వచనం మొదటి అంశంగా చూద్దాం. అక్కడ ఏం రాయబడి ఉందంటే, అతడు ఆ రోకలను తన తల్లికియగా ఆమె వాటిలో 200 పట్టుకొని కంసాలికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మీకా ఇంట ఉంచబడెను. మొదటి అంశం, మీకా అనే ఎఫ్రాయిమీయుడు ఉన్నాడు ఆ దినాల్లో. ఏంటి ఈయన ప్రత్యేకత అంటే, తన తల్లి తనకు 200 వెండి రోకలను ఇచ్చింది. ఏమి చెప్పించింది? అయ్యా, ఒక విగ్రహాన్ని తయారు చేయి అని సలహా ఇచ్చి ఆ రోకలను కంసాలికి వారు ఇవ్వగా పోత విగ్రహమును వారు తయారు చేశారు. ఎందుకండి పోత విగ్రహం అంటే? వారి విశ్వాసం ఏ రీతిగా మార్చబడిందో గ్రహించాలి. ఇక్కడ ఇశ్రాయేలీయులు, కనాను చేరిన ఇశ్రాయేలీయులు, వారు దేవునిని, దేవుని మహాకార్యములను బట్టి పాలు తేనెలు ప్రవహించే ఈ దేశానికి మమ్మను తెచ్చావా, నమస్కారం తండ్రి అని ఆరాధించాల్సిన ప్రజలు వాక్యము లేని కారణాన విగ్రహాన్ని తయారు చేసినట్టుగా 4వ వచనం తెలియపరుస్తుంది. దీనిని హెరెసీ అంటారు థియలాజికల్ టర్మ్ లో. హెరెసీ అంటే కలిగి ఉండే విశ్వాసాన్ని పోగొట్టుకొని మరో నూతన విశ్వాసములోనికి వెళ్ళిపోవటం. చాలా ప్రమాదం. గమనించండి, వాక్యము ద్వారా విశ్వాసములోనికి వస్తాం. వాక్యము ద్వారానే విశ్వాసములో ఎదుగుతాం, స్థిరపడతాం, బ్రతుకుతాం. వాక్యము లేదా కలిగిన విశ్వాసాన్ని పోగొట్టుకోవటమే కాకుండా లోకము, లోకస్తుల పద్ధతులు, సమాజ వ్యవస్థను గమనించుతూ మరొక విశ్వాస్యతలోనికి, విగ్రహారాధన తత్వంలోనికి వెళ్ళిపోతామని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది.
వెళ్ళిపోయినాడు. ఈ మీకా 17:4 విగ్రహమును తయారు చేసి తన ఇంటిలో పెట్టుకున్నాడు. ఎంత భ్రష్టత్వం! ప్రభు బిడ్డలారా, ఇది మొదటి అంశం. దేవుని ఇంటిలో విగ్రహం వచ్చింది. దేవుని ప్రజల ఇంటిలోకి విగ్రహం రాకూడదని ముందే దేవుడు హెచ్చరించి పంపాడు వారిని. వాక్యము లేకపోవటం ద్వారా గృహాలలోకి విగ్రహాలు చేరతాయని మర్చిపోకండి. అది ఏ విగ్రహమైనా సరే, దేవునిని మరచి దేవుని కంటే అధికంగా ప్రేమించే ఏదైనా కూడా ఆత్మీయ నష్టాన్ని కలిగించే విగ్రహం ఇంటిలో చేరుతుంది. గనుక వాక్యము ద్వారా విశ్వాసులమై, వాక్యము ద్వారా జ్ఞానవంతులమై, వాక్యమే దేవుడు గనుక దేవునిని కలిగిన వారమై మన ఇంటిలో వాక్యం ఉండాలే కానీ విగ్రహం కాదు అని నేను మనవి చేసి చెప్తున్నా. ఇది మొదటి అంశం. ఇక రెండో అంశానికి వెళదామా? 5వ వచనంలో ఒక ప్రత్యేకమైన చిత్రమైన సంఘటన జరిగింది. ఏంటంటే, చదువుతానండి 5వ వచనాన్ని. మీకాను ఆ మనుష్యునికి దేవ మందిరం ఒకటి ఉండెను, మరియు అతడు ఏపోదును గృహ దేవతలను చేయించి తన కుమారులలో ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయను. ఏంటండి ఈ చిత్రం? ఈ మీకా మరో పని చేశాడు. ఇక్కడ ఆయనకు ఒక దేవ మందిరం ఉందంట, దేవత మందిరం. అసలు అది ఆ మందిరంలో ఏ పోదును పెట్టాడంట, గృహ దేవతలను చేయించి అక్కడ పెట్టాడు. మీకా ఆ దేవతకు ఆరాధన చేయాలి కదా, ఒక వ్యక్తి కావాలి కదా అని తన కుమారుణ్ణి తీసుకొచ్చి అపాయింట్మెంట్ ఇచ్చాడు. కుమారుడా, ఈ దేవతకు నీవే యాజకుడు అయ్యా, నేను నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నా, నీవు నాకు కూడా యాజకుడుగా ఉంటావు. చూసారండి ఎంత మ్యాన్ మేడ్ థింగ్స్ అంటారు వీటిని. మ్యాన్ మేడ్ థింగ్స్ అంటే వాక్యం లేకపోతే మనుష్యుడు తన ఇష్టానుసారముగా మందిరం కట్టించుకోవచ్చు, ఏ పోదును చేయించుకోవచ్చు, గృహదేవతలను చేయించుకొని అక్కడ పెట్టవచ్చు, తన సొంత కుమారుణ్ణి యాజకునిగా అపాయింట్మెంట్ ఇచ్చాడు పెట్టవచ్చు. ఇది దేవుని చిత్తమా? ఇది దేవుని కార్యమా? ఇది వాక్యానుసారమా? ఇది దేవుడు ఐగుప్తు నుంచి కనానుకు తీసుకొచ్చిన మనుషులలో ఆశించినది ఇదేనా? ప్రభు బిడ్డలారా, నేను మనవి చేసి చెప్తున్నాను, వాక్యము లేకపోతే మనుష్యుడు దేవునిని లేనివాడవుతాడు. దేవునిని, దేవుని కార్యాలను ఎరగని వాడు వాక్యములో ఎదగలేడు. తన ఇష్టానుసారమైన ప్రవర్తనతో దేవునికి దూరస్తుడవుతాడు. ఇది చాలా ప్రమాదం. కనుక రెండవ అంశముగా దేవుని వాక్యానికి లోబడుటకు మనస్కరించిన వారమై, మన ఇష్టానుసారం కాదు, దేవుని చిత్తానుసారం అనే అనుభవంలోనికి వద్దాం. దానికి అవసరమైనది వాక్యం. వాక్యము వాక్యమే. ఈ భ్రష్టత్వానికి కారణం దేవుని వాక్యంలో ఒక మాట చదివి 3వ అంశానికి వెళదామండి. లేవియ కాండము 18వ అధ్యాయము 2వ వచనం. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. ఆ తర్వాత అదే అధ్యాయంలో 30వ వచనాన్ని నేను చదువుతున్నానండి. కాబట్టి మీకంటే ముందుగా ఉన్నవారు అనుసరించిన హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలుగు చేసుకొనకున్నట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకొనవలెను. స్పష్టంగా చెప్పాడు. గతంలోని ఐగుప్తు రాకూడదు, ముందుండే కనాను తత్వము మీలోకి రాకూడదు బాబు అని దేవుడు చెప్తే, వీరు దేవుని వాక్యమును మరిచి నిర్లక్ష్యం చేశారు. కాబట్టి
వారిలోకి కనాను తత్వం వచ్చింది. ఏంటి ఈ కనాను తత్వం? ఎక్కడ పడితే అక్కడ దేవతలను పెట్టుకొని దండం పెట్టుకోవటం. బిడ్డలారా గమనించండి, వాక్యము లేకపోతే లోకతత్వం మనుషులకు వస్తుంది. వాక్యములో ఎదగకపోతే భ్రష్టత్వంలో ఎదుగుతామనేది ఈ రెండవ అంశంగా మనకు వాక్యం నేర్పిస్తుంది. కనుక వాక్యం ముఖ్యం. మూడవ అంశానికి వెళదామా? 17వ అధ్యాయంలోనేనండి ఈ 5 అంశాలు కూడాను. 8వ వచనం నేను చదువుతున్నాను. ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలెనని యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణం చేయుచు ఎఫ్రాయిమీయుల మన్య దేశముననున్న మీకా ఇంటికి వచ్చెను. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన ఎవరు అనంటే లేవీయుడు. వాక్యంలో ఉంది ఆ మాట. ఏం చేశాడు ఆయన? ఆ లేవీయుడు బెత్లెహేములో నుంచి యూదా ప్రజల మధ్య నివసించే చోట నుంచి బయలుదేరి ఎక్కడ స్థలం దొరికితే అక్కడికి సెటిల్ అయిపోదాము అని బయలుదేరి వచ్చాడు. ఎఫ్రాయిమీయుల మధ్యలోనికి వచ్చినట్టు 8వ వచనం మనకు తెలుస్తుంది. అక్కడ ఎవరున్నారు అంటే ఈ మీకా ఉన్నాడు. ఎవరా మీకా అంటే ఇంటిలో దేవత, పక్కన మందిరం, యాజకుడు కుమారుడు. ఇది ఈయన పరిస్థితి. ఇక్కడికి ఎవరు వచ్చారండి? లేవీయుడు వచ్చినాడు. ఎక్కడి నుండి వచ్చాడండి? యూదా బెత్లెహేము నుండి వచ్చినాడు. ఈయన ఏం కావాలండి? ఓ విశ్వాసమును విడిచి. ఇంకొక మాట చెప్పాలంటే లేవీయుడు యూదాను విడిచి బెత్లెహేమును విడిచి వెళుతున్నాడు అంటే దీని అర్థం ఏంటండి? లేవీయుడు తానేమై ఉన్నాడో తాను మర్చిపోయినాడు. లేవీయులు ఎవరండి? యాజకత్వాన్ని లేదా ప్రత్యక్షపు గుడారపు సేవ చేయవలసిన వ్యక్తి. బెత్లెహేము, యూదా, యెరూషలేము దేవుని సన్నిధిలో నిలవవలసిన వ్యక్తి. దేవుని సేవలో వచ్చే 10వ భాగమును తప్ప ఇక లోకాన్ని ఆశించకుండా జీవించాల్సిన వ్యక్తి. సేవ చేస్తే సేవా ఫలం ప్రభు ఇస్తానన్నాడు. లేవీయులారా, నేనే మీకు స్వాస్థ్యం. నీ సేవ యాజక ధర్మాన్ని బట్టి వచ్చే ఫలం నీవు అనుభవించి బ్రతుకు అని దేవుడు వారికి ఇచ్చినాడు. ఇన్ని పనులు లేవీయులకు చేస్తే వదిలిపెట్టేసి ఎక్కడ స్థలం దొరికితే అక్కడ సెటిల్ అయిపోదాం అని వస్తూ ఉన్నాడంటే కారణం ఏంటండి? లేవీయులలో కూడా వాక్యము నిలవలేదు. అయ్యో ఎంత చింత! ఈ లేవీయునికే వాక్యము తెలిసి ఉండిన ఎడల తనెవరో, తన జీవిత సరళి ఏ రీతిగా ఉంటుందో, జీవిత విధానం ఏ రీతిగా ఉండాలో అని నిక్కక్ష అయిన, తేట అయిన, వివక్ష కలిగిన ప్రత్యేక వ్యక్తిగా తాను బెత్లెహేములో జీవించవలసిన వాడు. వారు వెళుతున్నాం. ఎక్కడికి వెళుతున్నావయ్యా? తోచలేదండి. ఎక్కడ స్థానం ఉంటే అక్కడ చేరుతాను అంటే ఆయనలోకి మనం తొంగి చూస్తే ఆయనలో ఖాళీగా ఉంది అని గుర్తించగలం. హీ మేడ్ ఎంప్టీ ఆఫ్ హిమ్సెల్ఫ్. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ప్రభు బిడ్డలారా, నేను మనవి చేసి చెప్తున్నా, మనము మనలోని ఆత్మను, మనలోని వాక్యమును, మనలోని వాక్య సరళిని, దేవునితో కలిసి నడిచే విశ్వాస విధానాన్ని పోగొట్టుకుంటే ఖాళీ అయిపోతాం, గమ్యం ఎరగని వారమైపోతాం. ఏదైనా పోగొట్టుకోవచ్చు, కానీ హృదయములో ఉండే దేవుని ఆత్మీయతను ఖాళీ చేసుకుంటే దేవుడిచ్చిన కార్యమును, పనిని, బాధ్యతను, వాక్యమును, పరిశుద్ధతను, నడిపింపును పోగొట్టుకొని ఖాళీ అయితే అంతకంటే భ్రష్టత్వం మరొకటి లేదు అని చెప్పడానికే ఈ 8వ వచనం మనకు బోధిస్తుందండి. వాక్యమే లేకపోతే ఇలాంటి దేశదిమ్మరి తత్వానికి వస్తారు అని బోధించే సత్యం 8వ వచనంలో మనకు రాయబడి ఉంది. 4వ అంశానికి వెళదాం. 10వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. మీకా అన్న మాట ఏంటంటే
నా యొద్ద నివసించి నాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము. సంవత్సరమునకు నీకు 10 వెండి రూకలను 1 దుస్తు బట్టలను ఆహారముగా ఇచ్చేదనని చెప్పగా ఆ లేవీయుడు ఒప్పుకొని ఆ మనుష్యుని యొద్ద నివసించుటకు సమ్మతించెను. ఆ యవనుడు అతని కుమారులలో ఒకని వలె ఉండెను. ఈ లేవీయుడు ఇప్పుడు యాజకుడైనాడు. కుమారుడు యాజకుడు చేసేవు కదా, ఇప్పుడు మళ్ళీ లేవీయుడు ఎందుకు అంటే అంత కలవరం అయిపోయింది మనుషులకు. వారు ఏమి చేస్తున్నారో వారికి అర్థం కావట్లేదు. ప్రభు బిడ్డలారా, ఇక్కడ గమనించండి. లేవీయుడు ఆ మీకా ఇంటికి వచ్చాడు. ఇంటిలో దేవత ఉంది. తను నిర్మించుకున్న దేవత మందిరంలో దేవతలు ఉన్నారు, విగ్రహాలు ఉన్నాయి. లేవీయుడు రాగానే చేయవలసిన పని ఏంటండి? నేను లేవీయుడను, యాజకత్వం, మందిర సేవ, దేవుని సన్నిధి అనుభవించేవారం మేము. విగ్రహారాధికుడా, భ్రష్టుడా, గద్దించాల్సిన మనిషి, కాదని చెప్పవలసిన మనిషి, అయ్యా నీకు జీతం ఇస్తాను, 10 వెండి రూకలు, ఒక మంచి 1 పేర్ ఆఫ్ డ్రెస్, కావాల్సిన భోజనం పెడతాను, యాజకుడుగా ఉంటావా? ఒప్పుకోవాలండి. ఆ విగ్రహాలకు యాజకుడు అవుతాడా? నాకు చాలా వేదనగా ఉంది ఈ విషయం వివరించాలని. దీనికి కారణం ఏంటండి? వాక్యాన్ని మరచినారు. దేవుని వాక్యంలో సంఖ్యాకాండము 18వ అధ్యాయం 21వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఇదిగో, లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క 10వ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. లేవీయులకు నేనే స్వాస్థ్యం, మీరు సేవ చేయాలి, సేవా ఫలంగా వచ్చే 10వ భాగాలన్నీ మీ, అందును బట్టి మీరు పోషించబడాలి అని వాక్యం తేటగా చెప్తే, సేవ ఇచ్చిన దేవుడు పోషించే దేవుడు అని చెప్తే, వాక్యము లేదు గనుక, వాక్యానికి దూరస్తుడైపోయినాడు కనుక ఈ ఎఫ్రాయిమీయుడు ఇచ్చే జీతానికి సరైన ఒప్పందం చేసుకున్నాడు. నేను ఒక మాట అడగాలని ఉందండి. దేవుని వాక్యమే గాని ఎరిగి ఉంటే, దేవుని సేవకుడు నేను, నీకు జీతగాండి కదయా, అందున ఈ బొమ్మలకు సేవ చేసి నువ్వు ఇచ్చే జీతంతో బతకాల్సిన అవసరం నాకు లేదయా అనే పౌరుషంతో దేవుని వాక్యానికి నిలబడి గద్దించగలిగి ఆ ప్రజలకు బోధించి ఉండేవాడు. వాక్యం లేదు కాబట్టి గద్దింపు లేదు, వాక్యం లేదు కాబట్టి హెచ్చరికలు లేవు, వాక్యం లేదు కాబట్టి గోడ లేదు. ఏంటండి గోడ? గోడ అనేది వెలుపలికి లోపలికి చూపెట్టే హద్దు. వెలుపల అపవిత్రత, లోపల పరిశుద్ధత అని గీత గీచినట్లు చెప్పే ఆత్మ వరముతో కూడిన విచక్షణ దేవుని వాక్యంలో మనకుంది. వాక్యం లేదు కాబట్టి ఆత్మ వరాలు లేవు, ఫలితంగా వివక్ష లేదు, వివేచన లేదు. ఇక చివరిగా 5వ అంశానికి వెళదాం. ఇక్కడ నేర్పించే పాఠం 12వ వచనాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. మీకా ఆ లేవీయుని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని ఇంట ఉండెను. అంతట మీకా, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయునని ఇప్పుడు నాకు తెలియను అనేను. అది 13వ వచనం. గమనించండి ప్రభు బిడ్డలారా, మీకా లేవీయుని ప్రతిష్ఠించాడంట. ఒక లేవీయుని ఇతర గోత్రం వారు ప్రతిష్ఠించినట్టు వాక్యంలో ఎక్కడైనా రాయబడి ఉందా? ఆయన ప్రతిష్ఠిస్తాను అని అంటే ఈ లేవీయుడు ఎందుకు సరేనని ఒప్పుకున్నాడు? జీతానికి ఒప్పుకోవటమే కాదండి, దైవత్వానికి, దేవుని కార్యాలకు, యాజకత్వానికి కూడా
లేవీయుడు కానివాడు అభిషేకిస్తాను లేదా ప్రతిష్ఠిస్తాను అని అంటే సరేనని ఒప్పుకున్నాడు. అక్కడ ఎందుకు ఒప్పుకున్నాడు? ఆయనలో వాక్యం ఉండుంటే ఆ వాక్య వివక్ష చేత నేను లేవీయుడను, ఆల్రెడీ మా తాతలు మా తరాలు సేవకు ప్రతిష్ఠించబడ్డవారం అండి, ఇప్పుడు నువ్వేది నాకు మళ్ళీ ప్రతిష్ఠించేది? దేవుడే ప్రతిష్ఠించగా, దేవుడే నిర్ణయించగా, నువ్వేదో నాకు జీతం ఇస్తావని చెప్పి నీ ఎదుటి నేను మోకాళ్ళు లొంగితే నన్ను ప్రతిష్ఠిత చేస్తావా అనే విశ్వాస వివక్ష ఎందుకు లేకపోయింది? వాక్యం లేదు కాబట్టి లేకపోయింది. దేవుని వాక్యంలో సంఖ్యాకాండం 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. సంఖ్యాకాండము 3:10, నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను, వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకుందురు, అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణ శిక్ష నందును. అహరోను కుమారులకు సంతతికి యాజకత్వాన్ని ఇచ్చాడు దేవుడు, మిగిలిన లేవీయులకు మందిరంలో సేవనిచ్చాడు, పనినిచ్చాడు దేవుడు. ఆ వ్యత్యాసం గమనించండి. ఒకవేళ ఈయన యాజకుడైన అహరోను సంతతికి కానివాడైనా అయ్యుండొచ్చు అనుకుందాం కాసేపు. అహరోను సంతతి వాడను కాను కాబట్టి నేను యాజక ధర్మానికి రాకూడదని అనాలిగా. ఒకవేళ సేవ చేయటానికి ఆశపడిన వ్యక్తి అయితే ఆ సేవ మందిరంలో ప్రత్యక్షపు గుడారంలో నా బాధ్యత అని చెప్పాలిగా. విగ్రహారాధనకు ప్రతిష్ఠింపబడటానికి అంగీకరిస్తాడా? దయచేసి మీరు తీరిక సమయంలో ఈ 17వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం తేటగా చదివి ఇందులో ఉన్న 5 రకాలైన భ్రష్టత్వాలు వాక్యము లేకపోవుట చేత దేవుడు మనకు హెచ్చరిస్తూ నేర్పిస్తున్నాడని గ్రహించుదాం, నేర్చుకుందాం. ఇంకా అందులోని లోతైన పటిమ కలిగిన అనుభవాలతోటి వాక్యం ముఖ్యం, వాక్యం ముఖ్యం, వాక్యం ముఖ్యం అని మనము మన బిడ్డలకు వాక్యము నేర్పించి సంఘములో వాక్యానికి ప్రధానమైన స్థానం ఇచ్చి ప్రభు పక్షంగా నిలిచేవారుగా తయారవుదాం. ఈ మిగిలిన అంశాలను రేపటి ఎపిసోడ్లో న్యాయాధిపతులు 3వ భాగముగా ధ్యానం చేస్తాం. మరియు రూతు గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం తదుపరి బైబిల్లో ఎందుకు చేర్చవలసి వచ్చింది అనే అంశాన్ని కూడా రేపటి ఎపిసోడ్లో ధ్యానం చేసి న్యాయాధిపతుల గ్రంథాన్ని ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ఘనమైన తండ్రి, వాక్యం ముఖ్యం, వాక్యం ముఖ్యం, వాక్యం ముఖ్యం, వాక్య ధ్యానం ముఖ్యం. లేని ఎడల న్యాయాధిపతులు 17వ అధ్యాయంలో 5 రకాల భ్రష్టత్వాలు ప్రజలలోనికి చేరాయని మేము విన్నాం, గ్రహిస్తున్నాం. జాగరూకత గలవారమై వాక్యం వాక్యం వాక్యంతో బ్రతకటానికి సహాయపడమని, ఈ మాటలు వింటున్న మా అందరికీ ఆశీర్వాదకరముగా చేయమని, వింటున్న ప్రతి బిడ్డను దీవించి దేవా ముందున్న దినాల కొరకై ఆయత్తపరచుమని ప్రభు అయిన యేసు నామముననే ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి చేరిన మనందరకు, వాక్యం విన్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మేము మీ కొరకు ప్రార్థించవలనని మీరు ఆశిస్తే ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయండి. మా అడ్రస్